పక్షి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపల నందట రోయరోత. పక్షి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపల నందట రోయరోత. నరములు శల్యముల్ నవరంధ్రముల రక్తమాంసపు కండల మైల తిత్తి బలువైన ఎండవానల కోర్వదింతైన తాళలేదా ఆకలి దాహములకు. సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువద స్థిరమైన నీటి బుగ్గ. బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత గాటికే గాని కొరగాదు గవ్వకైనా. బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ లక్ష్మీ నరసింహ, ఈ శరీరము పచ్చి పసలేని తోలు తిత్తి దేహము లోపల అరయ అసహ్యపు కంపు. నరములు ఎముకలు నవరంధ్రములతో కూడిన రక్తమాంస ఖండలతోనున్న మైల తిత్తి ఎండ వానలకింత మాత్రము ఓర్వలేదు, ఆకలి దప్పులకు ఆగలేదు. సకల రోగాలకిది నివాస స్థానము. ఈ శరీరము బుద్భుతము వంటిది, అనగా నీటి బుడగ వంటిది. ఎంతసేపుండునో ఎవరికి తెలియదు. బొందిలో ప్రాణములు పోయినచో కాటికే పోవును గాని చిల్లి గవ్వకైనను కొరగాదు. అశాశ్వతమైన ఈ దేహముపై వ్యామోహమెందుకు, త్వరగా నన్ను నీ కడ చేర్చు స్వామి. వాసుదేవ వైకుంఠపుర నివాస భూషణములతో ప్రకాశించువాడ శ్రీధర్మపుర నివాస దుష్టులను సంహరించువాడ పాపములను పారద్రోలు పరంధామ నరసింహస్వామి నీకు ఇదేనా నమస్కారము వాసుదేవ.